ఒకప్పుడు ఒక గ్రామంలో ఒక పాత కోట ఉండేది. ఆ కోట చుట్టూ ఎప్పుడూ మిస్టరీ ఉంటుంది. దశాబ్దాలుగా ఆ కోట తలుపులను ఎవరూ తాకలేదు. గ్రామస్తులు చెప్పుకునే కథలలో ఆ కోట లోపల నీడలు సజీవంగా కదులుతాయని, దాని నిశ్శబ్దాన్ని భంగం చేస్తే ఆ శాపం ఎవరినైనా కబడించేస్తుందని వినిపించేది. ఒకరోజు రవి అనే యువకుడు ఆ గ్రామానికి చేరాడు. గ్రామస్తుల హెచ్చరికలను అతను వినిపించుకోలేదు. అవి మూఢనమ్మకాలు మాత్రమే అని అనుకున్నాడు. కాని రవి ఆసక్తి అతనిని చాలా ప్రమాదకరమైన మార్గంలోకి నడిపించింది. రవి ఆ కోట పాత కీచురుమనే గేట్లను నెమ్మదిగా తెరిచాడు. లోపలికి అడుగు పెడుతున్నప్పుడు గాలి ఎంతగానో భారంగా అనిపించింది. ఆ గాలిలో ఒక విచిత్రమైన చల్లదనం ఉంది. గోడల మీద నీడలు కొట్టుకుంటున్నట్లు అనిపించాయి. నీడలు ఎవరికీ తెలియని రహస్యాలను గుసగుసలాడుతున్నట్టుగా ఉంది. ఆ కోటలోని అతి చీకటైన మూలలో ఒక విలాసవంతమైన అద్దం ఉంది. రవి దాని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అద్దం అతని ప్రతిబింబాన్ని చూపించింది. కానీ ఏదో వింత జరిగింది. రవి నవ్వడం లేదు, కానీ ఆ ప్రతిబింబం మాత్రం నవ్వుతోంది. ఆ అద్దం ఒక్కసారిగా మాట్లాడడం ప్రారంభించింది. ఒక పురాతన శాపం గురించి చెప్పింది. అద్దంలో ఉన్న రవి ప్రతిబింబం అతనితో మాట్లాడి హెచ్చరించింది. ఇప్పుడు వెళ్ళిపో. ఆలస్యమైతే ఆ కోట నిన్ను పూర్తిగా తన వైపు లాక్కుంటుంది. కాని అప్పటికే ఆ కోట తన పట్టును విడిచిపెట్టలేదు. రవికి అది తెలీదు. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు రవిని ఆ కోట బయట చూశారు. కాని రవి ఒక సాధారణ వ్యక్తిలా కనిపించలేదు. అతని కళ్లలో జీవం లేదు. అతని స్వరం హఠాత్తుగా మారిపోయింది, ఒక హెచ్చరిక ఇచ్చింది. నీడలు మేల్కొన్నాయి. గ్రామస్తులు భయంతో అతనికి దూరంగా నిలబడ్డారు. మీకు కూడా నీడలు గుసగుసలాడితే మీరు ఏమి చేస్తారు? కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి భయంకరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.